వెరీ నైస్. కమ్ ఆన్, రెడీ రెడీ. ఏరా యాంకర్ కమ్ డైరెక్టర్ ని 20 years నుంచి చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ గా టీ గాని ఇవ్వాలని తెలియదురా? అంటే మీరు బ్రష్ చేసుకున్నారో లేదో అని. సింహాలు పుల్లు బ్రష్ చేసుకుంటారా? ఎప్పుడు అర్థం చేసుకుంటారా? నాకేం కావాలో అడిగి ఉంటాను, నేర్చుకుంటారా? సార్ రెడీ సార్. సార్ రెడీ సార్. అదే వస్తున్నా, రండి అదా. సార్ మైక్. కెమెరామెన్ రెడీ? కెమెరామెన్ రాలేదు ఇంకా? వచ్చాడు సార్ ఇక్కడే. 20 years గా యాంకర్ కమ్ డైరెక్టర్ ని నేనే ముందు వస్తే కెమెరామెన్ రాలేదా? వచ్చాడండి. అన్నం తింటున్నాడా, లెన్స్ తింటున్నాడా? రే ఎక్కడా? ఏ కెమెరామెన్. సార్ సార్ సార్. ఏమో ఎక్కడికి వెళ్ళావు? పాట పాడడానికి వెళ్ళాను సార్. పాట ఇంటి దగ్గర పాడుకోవా? అడవిలో పాటలు ఏంటి? పాట అంటే ఆ పాట కదా సార్, ఈ పాట సార్. ఓహో అదే. స్టార్ట్ చేద్దాం సార్. డైరెక్టర్ నువ్వా నేనా? మీరేనండి. ఎక్కడ దొరికారా మీరు? ఇటు నువ్వు అటు వాడు. అయినా నేను 20 years నుంచి డిస్కవరీ ఛానల్లో యాంకర్ కమ్ డైరెక్టర్ గా ఉన్నాను. ఎప్పుడు స్టార్ట్ చేయాలో ఎప్పుడు స్టాప్ చేయాలో నాకు చెప్తాను నువ్వు. అది సారీ యాక్షన్. దిస్ ఈస్ క్రిష్. మీరు చూస్తుంది టీవీ. ఎస్, సృష్టిలో ఒకే ఒక జంతువు, అది బుస్సు కొడుతుంది. అదే స్నేక్. ఇన్ దిస్ హ్యాండ్సమ్ ఫారెస్ట్. అడవిని హ్యాండ్సమ్ అన్నాడు సార్, బ్యూటిఫుల్ అంటారు. నువ్వు చెప్పరా ఏమనాలో చెప్పలేండి, మీకు ఎందుకు ఇబ్బంది? షిప్. ఇప్పుడు స్టార్ట్ అన్నారే. షిఫ్ట్ చేయండి రా, దండం పెడతాను. షిప్ పదండ్రా. అరే ప్రొడక్షన్ షిఫ్ట్ అంటరా. కమాన్ కమాన్. వస్తున్నాను సార్. రాక వస్తావా? ఇటు బ్యాచ్ చూస్తున్నట్టుందిరా. రే ఇంతకు ఏ బ్యాచ్ ఏంటిదిరా? అది జేపీ బ్యాచ్ కావచ్చు, లేదా 7 సంబంధించిన బ్యాచ్ కావచ్చురా. అది తెలిసినంత వరకు 7 బ్యాచ్ పెట్టద్దా? స్టాప్. ఈ పొదలో కట్ల పాము ఉంది. అక్కడే కట్ల పాముందని గ్యారంటీకి ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఒరే పిచ్చి వెధవా, 20 సంవత్సరాల నుంచి డిస్కవరీ ఛానల్లో యాంకర్ కమ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. ఎక్కడ ఏముందో స్మెల్ చూసి పట్టేస్తాను. ఆ లక్షణాలు ఉండేవి కుక్క కట్ సార్. మోయ్, నిన్ను నిలువునా కోసి ట్విన్ సిటీస్ కమ్మేస్తాను. పిచ్చి వేషాలు వేసావంటే. ఏంటో చూస్తున్నావు? వెయిట్ షూట్ చేయి. నన్ను కాదు, అటు అటు యాక్షన్. ఈ రోజు మనం కట్లపాము గురించి తెలుసుకుందాం. కట్లపాములు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆడ, 2 మగ. మాడ ఉండదండి. వాళ్ళ గురించి అంత ఇంట్రెస్ట్ విన్ని ఎక్కడో చూసినట్టుంది. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్. ఇప్పుడే కదా సార్ యాక్షన్ అన్నారు, అప్పుడే బ్రేక్ ఏంటి? ఈ బ్రేక్ కాదురా, మరి యూస్లెస్ ఫెలో. లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్. చూస్తూనే ఉండండి. టీవీఎస్. ఫాలో మీ, ఫాలో మీ, కమ్ ఆన్, ఫాలో, ఫాలో మీ. yes, ఫాలో, ఫాలో మీ. yes. ఇది కట్ల పాము. పాపం బుజ్జి పాము, ఏమీ చేయదు, చాలా సాఫ్ట్. మనకి ఇంట్లో మెట్లున్నట్టే దీనికి కట్లుంటాయి. ఓహో కట్ ఇట్. దున్నపోతులో ఉన్న అలా భయపడతావేంట్రా? అది కరిస్తే మురక్కని చచ్చిపోతాను అనుకున్నావు కదా. ఆ ఛాన్స్ దానికి ఇవ్వను, నీకు ఇవ్వను రా. అది ప్లాస్టిక్ పాము. నేనే పెట్టా. వీడు నాకు తెలుసురా. ఏ నిజం చెప్పరా? మా ఊరేరా. ఆ మధ్య దొంగ సర్టిఫికెట్లు పెట్టి జాబు సంపాదించాడు. పాములు పట్టేవాడు. రే దొరికాడు. పదండి పద. ఇప్పుడు మనం ఇంకో పాము గురించి తెలుసుకోబోయ్. ఆ పామే ఈ పాము సీన్. వాట్ మెంటల్ యు ఆర్ టాకింగ్? విత్ హూమ్ యు ఆర్ టాకింగ్? ఐ యామ్ క్రిష్, వర్కింగ్ ఫ్రమ్ 20 years. ఇంగ్లీష్ తెగ మాట్లాడేస్తావే. ఎవరైతే నీకు ముందే తెలుసా? ముందే తెలుసా ఏంటి? మా ఊర్లో పాములు పట్టేవాడు. రూపాయి ఇచ్చేవాళ్ళు. వీడి పేరు పాము సీను. పాము సీన్ అంటే కావాలంటే టీ షర్ట్ క్లిప్ చూడండి, పొట్ట మీద పాము మచ్చ ఉంటది. లేపండి తీయా. చూసారా? అది చూశారు కదా, ఇదే ఈ పాము సీను చరిత్ర. ఉంటావు సీను. బెస్ట్ ఆఫ్ లక్. రండ్రా.
ఇంకేం బెస్ట్ ఆఫ్ లక్ రా. బస్ ఇంకా రాలేదు. అది ఎప్పుడు టైంకి వచ్చిందిరా? రే ఏంట్రా పిలవకుండా వచ్చేసారు? ఏమైందిరా? ఏ అడిగేది మిమ్మల్ని చెప్పనే. ఈ బేవర్స్ గారితో పని ఉంటారా? అదే అంతేగా. ఏం లేదురా, తమాషాకి వచ్చిన కటింగ్. కట్టింగా సెట్టింగా? అదేం లేదురా. అంటే ప్రియ రాగాలే. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. ప్రియా ప్రియతమా రాగాలు. ఓ ప్రియా ప్రియా ఎక్కనివ్వండి ఫస్ట్. తప్పుకుంటే తప్పుకోండి, అవుతే ఎక్కండి ఎక్కండి. ఎక్కండ్రా బాబు, ఇప్పుడు నేను అడగపోతే రమణమ్మ నా పురుకోస్ చేస్తాను. ఎక్కండి. ఎవరా నా పురుకోస్ తెచ్చింది? ఇది కళ నిజమా? అమ్మో ఇది మాత్రం నిజమే. జాయిన్ అయిన మొదటి రోజు చంప చెల్లుమన్నది. ఇంకా ముందు ముందు చూడు ఏం చెల్లుమంటాయో. పదా కాకి పక్క తప్ప. నాకంటే పెద్ద తెల్లగా ఉన్నావా? ఒక్కసారి అద్దంలో చూసుకో, అప్పుడు తెలుస్తుంది నాకంటే పెద్ద కాకి. గుడ్ మార్నింగ్ సార్. ఈ జాతర ఫ్రెండ్ వచ్చిందిరా. వస్తే రాని, మనందరం రాలే. చిరాకు పడతావు మీరా? ఓ ఊరంతా తిరగలేదా? చుక్కులు పెట్టించుకోలేదా? ఇంటికి వచ్చారు కదా అని ఊరంతా తిప్పి చూపించామే. అంత మాత్రానికి ఈ అని పల్లి గురించి వెల్కమ్ చెప్పాలా? హాయ్ హాయ్ ప్రియా, నువ్వు ఈ క్లాసేనా? కనపట్టలేదా? జిల్లా ఫస్ట్ వచ్చింది కదా, అందుకే కళ్ళు బయర్లు కమ్మాయి. ఇదిగో కొంచెం మూస్తావా? కంగ్రాట్స్. ఫస్ట్ వచ్చి బిఏ ఎందుకు తీసుకున్నావు? నాకు మా అమ్మకి నేను లాయర్ అవ్వాలని కోరిక, అందుకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. అరే టైం అయింది, మ్యాచ్ స్టార్ట్ అయి ఉంటది. గోల్డెన్ బేబీ గోల్డెన్ బేబీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్ యూ మేడం. क्या गर्भना भी है? Look students, my name is Miss Bangaru Papa. Is it clear? యా ఇంకా మిస్సేనా? నీకు డౌటా? చూస్తే అలా అనిపించట్లేదురా. నేను మీ ఇంగ్లీష్ లెక్చరర్ ని కాబట్టి ఇంగ్లీష్ లోనే మాట్లాడతాను, ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తాను. Is it clear? మనం తెలుగు వాళ్ళం, తెలుగే నేర్చుకుందాం, తెలుగే మాట్లాడదాం. పేపర్లో, టీవీల్లో, రేడియోలో నాయకులు తెలుగు మాట్లాడమంటే అదేంటి మేడం మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారంటారు? అందుకే ఈ ఒక్కరోజు మీకోసం నేను తెలుగులోనే మాట్లాడతాను. రేపటి నుంచి ఓన్లీ ఇంగ్లీష్ నా కోసం. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ మేడం, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఒక్కొక్క స్టూడెంట్ పరిచయం చేసుకోండి. ఫస్ట్ లేడీస్. ఎలమంచలి హేమ, సీతారాంపురం, డిస్ట్రిక్ట్ ఫస్ట్. వెరీ గుడ్. ఆ ర్యాంక్ అలాగే కంటిన్యూ చేయి. ప్రేమ దోమ అని చెప్పి నీ చక్కని చదువుని పాడు చేసుకోకు. నెక్స్ట్ కర్రీ ఐశ్వర్య లక్ష్మి, రాజమండ్రి, థర్డ్ క్లాస్. ఇంటి పేరు ఒంటి పేరు బాగానే కలిసి. నెక్స్ట్ మిండా ప్రియ, సెకండ్ క్లాస్, రాజమండ్రి. నెక్స్ట్ Very good morning. Please sit down. Today I'm going to start the third lesson, Shakespeare. Is it clear? ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. Now all of you take the notes. Shakespeare is the father of English poetry. One of his famous play is Othello. Is it clear? వెరీ క్లియర్. Good. Othello created new waves in the world of literature. Shakespeare narrated the poetry in a new style. His plays depicted the life of ordinary people. ఇదేం బాగోలేదు బంగారు పాప గారు. నా పీరియడ్స్ మీరు తీసుకోవడం ఏమిటి? నెక్స్ట్ మంత్ నేను
తిరుపతి వెళ్తున్నాను సార్. ఆ వీక్ పోర్షన్ ఈ వీక్ లో కంప్లీట్ చేద్దామని. మరి నా పోర్షన్ పీరియడ్స్ లో కంప్లీట్ చెయ్యాలి. ప్లీజ్ సార్, నాకు పీరియడ్స్ కావాలి. సారీ, నాకు పీరియడ్స్ కావాలి. మీకు ఎందుకు రావు? అంటే పీరియడ్స్ ట్రాన్స్ఫర్ కావు సార్, అది భగవంతుడు సృష్టి. బ్రహ్మం సార్, నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. అయితే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి ప్రిన్సిపాల్ గారు, ఆవిడ పీరియడ్స్ లో నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానావండి? ఆవిడ పీరియడ్స్ అయిపోయి కూడా నాకు పీరియడ్స్ అంటుంది. ఏమన్నా నాకొద్దా పీరియడ్స్? అబ్బాయి గారు లేవండి, అబ్బాయి గారు బెడ్ బ్రాందీ రెడీ. ఎందుకు అబ్బాయి గారు? ఇంత అన్ట్రెడిషనల్ ఇంట్లో నాలాంటి ఓ ట్రెడిషనల్ అబ్బాయికి సేవ చేసే ఏకైక వ్యక్తివి నువ్వే కదే. నిజంగా నువ్వు సూపరే. మీరు నన్ను ఎత్తేస్తున్నారు బాబు. ఇది చాలా తక్కువే. డీప్గా ఆలోచిస్తే నీకు నాకు ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. అవును, పూర్వజన్మలో నువ్వేమై ఉంటావు? ఏమై ఉంటాను? కుక్కనబ్బాయి గారు. కుక్కవేంటి? అవునబ్బాయి గారు, ఈ జన్మలో ఇంత విశ్వాసంగా పనిచేస్తున్నాను కదా, పూర్వ జన్మలో కుక్కనే అయి ఉంటా. కాదు సోనా, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటావు. దారి ఇటు సోనా. సోనా, వన్ మోర్ కప్ ప్లీజ్. అబ్బాయి గారికి ఇంకో పెగ్ కాఫీ. పెగ్గు కాఫీయా? ఇంతకు ముందు ఏ బార్లోనే చేసి ఉంటది ఇది. ఓ, పిల్ల పకోడీలో ఉంది. ఎవరండి మీరు? ఎవరు కావాలి? నేను కళ్యాణ్ గారిని కలవాలి. అయితే ముందు నన్ను కలవాలి. నువ్వెవడరా? కోతులు పిక్కిన మనిషిలా ఉన్నావు. హూ ఆర్ యు? ఈ ఇంట్లో వంట వాణ్ణి. అయితే నాకు కూడా వంట చెయ్యి. ఎవరండి మీరు? నా పేరు ఓం రాజమ్మ. కళ్యాణ్ గారి కేర్ టేకర్ గా ఉండమని చక్రవర్తి గారు అపాయింట్ చేశారు. మీకు కళ్యాణ్ గురించి బాగా తెలుసా? నా గురించి నాకే తెలియదు, కళ్యాణ్ గురించి ఏం తెలుస్తుందండి? అయితే అయిపోయాం. మీరునండి, కళ్యాణ్ లోపల ఉన్నాడు, వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. నుండవాయ్. జాగ్రత్త. కళ్యాణ్ గారికి ఏమవుదని గ్యారంటీ నేను ఇస్తున్నాను మేడం. నేను అన్నది మీ గురించి. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ ఓం రాజ్. ఈ క్షణం నుంచి నేను మీ కేర్ టేకర్ని. మీ బ్రదర్ నన్ను అపాయింట్ చేశారు. కేర్ టేకరా? అంటే ఏం పీక్తారా నువ్వు? నువ్వేం పీకపోతావు అవి ముందే చెప్పేస్తా. నీ మనసులో ఏమనుకుంటున్నావు ఇట్టే పసికెట్టేస్తా. అచ్చా, ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగానే ఉంది. నువ్వు ఇక్కడే ఉండరా, నేను స్నానం చేసి వచ్చి నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. ఓకే. అరే, నాకు టవల్ కావాలని ఎలా కనిపెట్టారా? స్నానం చేసిన తర్వాత ఎవరికైనా టవల్ అవసరం రా బేబర్. రేయ్, యు ఆర్ ఎ జీనియస్. భలే కనిపెట్టేస్తున్నారా? టీవీ ముందు కూర్చుంటే ఎవడైనా టీవీ చూస్తాడు రా. ఇందులో కనిపెట్టడానికి ఉందిరా బొంగు. ఏం ట్విస్ట్లు ఇస్తున్నారా? తట్టుకోలేకపోతున్నారా? టిఫిన్ అడగకుండానే తెచ్చిపెట్టావు. యు ఆర్ గ్రేట్ మ్యాన్. ఒరే జఫా, డైనింగ్ టేబుల్ దగ్గర ఎవడైనా తింటానికే కూర్చుంటాడు కదరా. ఇప్పుడు పిచ్చి నాగనలా ఉన్నాడు. వీడిని అంచెలంచెలుగా క్యాష్ చేసుకోవాలి. సార్ ఎక్కడ సార్ వెళ్తున్నారు? వీడిని కనుక్కున్నాడు, నేను ఎక్కడికి వెళ్తున్నాను కనిపెట్టలేవరా? యూజ్లెస్ ఫెలో. కనుక్కుని వచ్చే. వీడు మామూలు మెంటలోడు కాదు, మెంటల్కే మెంటలోడు. అరే రాజా, నేను ఇక్కడికి వస్తానని ఎలా కనిపెట్టారా? ఈజీగా కనిపెట్టేస్తాను బాబు. ఈడెవరా పైన రకంగా కింద రకంగా ఉన్నాడు? ఓం రాజా గారా? నా కేర్ టేకర్. కేర్ టేకరా? అవును మేడం, ఇవాళ జాయిన్ అయ్యాను. రేపుంటావా? జోకులు ఎందుకులే మేడం. అవును, వీడంతా మీ ఫ్రెండ్సే కదా? అబ్బా, పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ గా ఏమవుతారా? హదబిల్ల పీడును దొరికిపోయారా? నీ క్యారెక్టర్ ఎంత బ్యాడ్ ఎక్స్పోజ్ చేస్తాను రా. ఈ కళ్యాణ్ గాడు అయిపోయాడు. ఏంటి మా చూసారు మీద? ఏముంది సార్, కళ్యాణ్ గాడి జాతకాన్ని కవర్లో పెట్టి తీసుకెళ్తున్నాను. ఎందుకని మంచిదో సార్, తీసి చెక్ చేసుకో. చెక్కింగ్ చేసిన పని చెక్ చేసుకోవడం మా లైఫ్ లోనే లేదు సార్. అబ్బో, ఇడు వాడకం చూస్తే అడిగి మరీ తనులు తినేవాళ్ళగా ఉన్నాడుగా. ఏంటి సార్ కొనుక్కుంటున్నారు? నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందయ్యా. మిమ్మల్ని చూసినా నాకు జాలేస్తుందండి. అబ్బా, ఇదిగో నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఎంతమందిని చూసా. అలాగా సార్, మీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూసా. గుడ్ మార్నింగ్ సార్. అడ్వాన్స్ తీసుకున్న అరక్షణం నుంచి మా ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది సార్.
24 గంటల్లో ఎవరి జీవితమైనా కవర్ లో పెట్టేస్తాం సార్. ఆగండి. కవర్ ఓపెన్ చేస్తే మీ తమ్ముడు విశ్వరూపం కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఫోటో చూడగానే షాక్ ఫీల్ అవుతారు. సెకండ్ టైం థ్రిల్ ఫీల్ అవుతారు. ఆ తర్వాత గిఫ్ట్లు. నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది. కవర్ తెరిచి చూస్తే వర్క్ కూడా నచ్చుతుంది సార్. చెప్పాను కదా సార్ షాక్ ఫీల్ అవుతారని. చెప్పాను కదా సార్ థ్రిల్ ఫీల్ అవుతారని. ఏంటి సార్ అప్పుడే గిఫ్ట్లా? మీకు నా మీద అభిమానం ఎక్కువ సార్. దత్తు పంపించు. చూసారా, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి వాళ్ళ రియాక్షన్ ఇదే సార్. ఏంటి ఏంటి సార్ ఈ గిఫ్ట్ ఏంటి సార్? అరే అమ్మా అదేంటి సార్, ఫోటోలు చూసి మీ తమ్ముడిని కొడతారేమో అనుకుంటే వాళ్ళ చేత నన్ను అలా కొట్టించారేంటి సార్? వాళ్ళేంటి సార్ అలా కొట్టారు? అమ్మా ఏంటి సార్? అలవాట్లు చెప్పమన్నానే కానీ నేర్పమనలేదు. ఏం ఓం రాజా గారు ఏంటి సంగతులు? ఏముంది సార్ అంతా బాగానే ఉందండి. ఆయన ఏదో నీకు కొన్ని గిఫ్ట్లు ఇచ్చినట్టున్నాడు. మీరు చూసారా? కరెక్టే, ఊడిని ఏమి లేవు. గిఫ్ట్ ఏం లేవులే సార్. ఏం చెప్పంటారు సార్, తెరగ చూపించి కొట్టించాడు. నేను తర్వాత చేస్తాను. ఏమే నేను నీకేం అపకారం చేశానే? ఆ ఫోటోలు తీయటం ఏంటి? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసిందేంటి? అన్ని నేను నేర్పించినట్టు తీసావేంటి? 6 నెలల నుంచి నెత్తి నూరు కొట్టుకుంటుంటే నా జీతం ఇవ్వకుండా నా జీవితంతో ఆటలాడుకుంటున్నారు. అందుకని ఆ టైంలో తీస్తావు ఫోటోలు? ఆయన పిచ్చి కొట్టించాడు. ఐ డిస్మిస్ ఆన్ ది స్పాట్. పోరా, నువ్వు డిస్మిస్ చేసేదేంటి? నేనే నా ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాను. గుడ్ బై. మా అన్నయ్య నా యాక్టివిటీస్ తెలుసుకోవడానికి ఎవడో డిటెక్టివ్ అపాయింట్ చేశాడంట్రా. ఆడెవడో నేను ఎలా తెలుసుకోవాలి? అసలు మీ మీద డిటెక్షన్ ఏంటి సార్? అదేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటిది? ఇది గ్యారంటీగా పక్కా ఇన్ఫర్మేషన్. మరి అదిగా నువ్వు కనుక్కుని చెప్పేసి. నేను ఎలా కనుక్కుంటాను సార్? వాడు ఎవడో నాకు ఎలా తెలుస్తారు అసలు? ఒకవేళ కనుక్కుని చెప్పాను అనుకోండి, మీరేం చేస్తారు సార్? ఇమీడియట్ గా చంపేద్దాం అనుకుంటున్నా. అలాగా? అయితే నాకు అసలు తెలియదు సార్. నేను కళ్ళు మూసుకుని తెరిచే లోపల మరి అదిగా నువ్వు చెప్పేయాలి. ఒరేయ్, నిద్రలో ఎవరైనా ఏదేదో కలవరిస్తారా? నువ్వేంట్రా నేను డిటెక్టివ్ని అని కలవరిస్తున్నావు? అనే ఉంటాను సార్, పెద్ద జఫ్ఫగాని సార్. మా అన్నయ్య గురించి కూడా బ్యాడ్ గా మాట్లాడావు. ఇవన్నీ దీంట్లో రికార్డ్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడ విషయాలు అక్కడికి వెళ్ళి అనుకో, మా అన్నయ్య దగ్గర ఈ టేప్ ప్లే అవుతుంది. అమ్మా వద్దులేండి సార్, మీకు దండం పెడతాను. అంత పని ఎందుకు సార్? అనవసరంగా అన్నయ్య గారికి తెలిస్తే చంపేస్తారు. నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి. నా జీవితం మీకు గురిపటం కావాలరా? ఏమైనా తమ్మేడు సూర్యవరం చచ్చిపోయిరా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా? ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా. మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయింది అనుకో శోభనం. ఇంకేముంది, ఖేల్ ఖతం దూకునాం బాన్. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భారీ. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తు తమ్మి. అరే డోలా खत लिखता हूँ खून से, सिरा ही ना समझो, हम आपसे मरते हैं, हमें मुर्दा ही ना समझो. अरे वाह वाह अनुर भाई, वाह 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 वाह. खत क्यों खून से लिखते हो? अरे अनुर भाई, खत क्यों खून से लिखते हो? सिरा भी मिलती है, आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है. वाह वाह वाह. इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया. अरे इसका नाम क्या है रे? पिंकी. वाह वाह. पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया. इलाका तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया. ఏంటి న్యూసెన్స్? ఎవరు రాడు? ట్రైన్ లోకి వెళ్ళి కిందికి నొక్కుతా. మా ఇదర్సం. ఇలాకా तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया. నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మి నీకు హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోలేదు. పట్టుకోరా. मेरे अंगने में तुम्हारा क्या काम है? मेरे अंगने में तुम्हारा क्या काम है? जो है नाम वाला, जो है नाम वाला वही तो बदनाम है. मेरे अंगने में तुम्हारा क्या काम है? इनको पाटो पाड़ो तम्मी. अरे रंग का भंग जमा चकाचक, फिर ला पान चबा. अरे ऐसा झटका लगे जिया पे, पुन
खाई के पान बनारस वाला ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल छोरा गंगा किनारे What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇదారా తాడు పెరిగావు బుద్ధి దానికి ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి అమ్మా నువ్వు కొట్టావా? ఏ డౌటా అమ్మా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు. అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చైన్ లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తానంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 గాడికి వివరాలు అవసరం ఏంటరా నీకు? వివరాలు వదిలేండి నేనే ఇస్తాను. అమ్మా 100-200 తక్కువ సార్. ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా చెప్పు. ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి. చూపించరా? అదండి చూపించా. మళ్ళీ చూపించు మళ్ళీ చూపించా. ఓ అదా చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. ఉందా చూడు 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 సరిగా 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 చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో చూడు చూసుకో సరే చూసుకో. సరిపోయిందా? సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ దా కూర్చో కూర్చోరా. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. మా వింత ఓకే ఓకే సార్ ఓకే సార్. రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ. ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి పాడు. సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్. సామంతము గల సతికి ధీమంతుడనగు పతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫ్యాంటాస్టిక్, చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ గడేట్రా ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడెందుకు పీకారండి? ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు? ఏమిటి వెదవని జంతువు రైలు అనుకున్నారు? రైతు పెద్దలు అనుకున్నారు వాళ్ళు? రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు? ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటంటే పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి చెబుతా, నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా రానా? రే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా కొడతావా కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించారేంట్రా? చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. వేరే బెల్తి డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి నీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటని. హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్యి బాబు అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలాగడ ఎరగదీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ఏ ఎందుకు ఎక్కేవరా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి నాగరాజు గారు వేసుకోండి. వాళ్ళు చూపులతో కాలం
ఇప్పుడే చెయ్యి వెయ్యబోతే బెదురుతారు మీరు కాదా బొక్క 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 బొక్క. చాలా బాగా చేసావు బొక్క. ఒరే గజ్జి నువ్వు కూడా డాన్స్ చేయరా. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంతాను. చెయ్యి చెయ్యి. నాగరాజు గారు రాజా మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పొట్టేల కలుసుకో